హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి ఇవన్నీ పెట్టుకున్నాను. ప్రోటీన్ ఉన్న కర్రీ వండుకుందాం. B12 ఎక్కువ ఉంటుంది అందులో. అదేంటంటే శనగలు నానబెట్టి అవి బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ కుక్కర్లో బాయిల్ అవుతున్నాయి. తర్వాత కర్రీ చేసుకోవడం చూపిస్తాను. దానికి కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇవి ఇలాగా వీక్లీ 1 టైం అన్నా మనం తింటే B12 కొంచెం లోపం తగ్గుతుంది. నేను ఒక ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, టమాటా పెట్టుకున్నాను. అందులో జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం దోసపప్పు, 2 బాదం పప్పులు ఇవన్నీ పెట్టాను. ఇవన్నీ కలిపి మనం ముందు మసాలా రెడీ చేసేసుకుందాం. మసాలా అంటే కర్రీకి కావాల్సిన గ్రేవీ అంతా మనం తయారు చేసుకుందాం. ఫస్ట్ అది తయారు చేశాక కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఫస్ట్ మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా వేయించుకుందాం. ఇది ఖచ్చితంగా చాలాసేపు వేగాలన్నమాట. ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది. ఇందులోనే డైరెక్ట్గా మనం శనగలు వేస్తాం కదా, ఇది బాగా వేగినప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం అలా మగ్గుతూ ఉండగా మనం తర్వాత ఇంకా ఏమి వేసుకోవాలో అన్నీ చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇది B12తో పాటు మనకి ప్రోటీన్ ఫుడ్ కదా, మాంసాలే తినక్కర్లేదండి. ఇలాగా పప్పు ధాన్యాలన్నీ మనం చేసుకుంటే మాంసం కన్నా ఎక్కువ బలంగా ఉంటుంది. ఇది నేను బాయిల్ అయిపోతున్నాయి, వేసేస్తాను తీసి. ఇది చూడండి, ఖచ్చితంగా అది బాయిల్ అవుతుంది కదా. అందులో మనకు కావలసిన సాల్ట్, కారం కూడా వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం ఫ్రై అయితే కొంచెం ఇప్పుడు నేను ఈ మసాలా నీళ్ళు కాస్త పోసేస్తున్నాను. ఇది అలాగా ఉడికితే బాగుంటుంది. చూడండి, గ్రేవీ ఉడికిపోయింది. దాంట్లో మనం ఉడకబెట్టుకున్న ఈ శనగలు వేసేస్తున్నాను. ఈ శనగల కర్రీ మనం రైస్తో కానీ రోటీతో కానీ తినేయచ్చు. కొంచెం ఎగిరాక మనం దించేసుకోవచ్చు. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇంక మనం దించేసుకోవచ్చు. ఇంతేండి, ఇలా చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇందులో మనం కరివేపాకు వేసుకుని దించేసుకుందాం. కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏది వేసుకున్నా పర్వాలేదు. అంతేనండి. ఓకే అండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.